హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి సాయిరామ్ పెళ్ళికి ముహూర్తం పెట్టారనమాట. సో పసుపు గొంది పెడుతున్నారు. సో ఇవాళ పసుపు దంచి పెళ్లి పనులు అనేది ప్రారంభిస్తారు. సో ఆ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యామన్నమాట. సో అంతా డెకరేటివ్ అంతా రెడీగా ఉంచారు మేము వచ్చేసరికి. సో కొంచెం లేట్ అయింది పిల్లల్ని స్కూల్కి పంపించి రెడీ అయ్యి వచ్చేసరికి. సో మంచిగా ఇలా డెకరేషన్ అయితే చేశారు. ముందు వచ్చేసి బయట చిన్న రోల్ని పెట్టుకొని మనం గౌరమ్మని పెట్టుకొని ఎలా అయితే పూజ చేసుకుంటామో అలా చిన్న రోలు పసుపు గొంతులు వేసేసి దంచేశారనమాట. సో ఇది వచ్చేసి ఇదంతా డెకరేషన్ పార్ట్. సో ఇది ఇక్కడ ఇలా పెట్టేసుకొని ముందు మన తెలుగు సాంప్రదాయం ప్రకారం దంచేసుకున్నాం అనమాట. అందరూ ఇక్కడికి వచ్చేసి ఒక రోకలతో పోటు వేసేసి ఇక లోపల డెకరేషన్ చేసుకున్నాం కదా. సో అక్కడ వచ్చేసి ఇంకా ఫోటో సెక్షన్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇక్కడ అంతా కూడా స్టిల్స్ ఫొటోస్ ఇప్పుడు మంచిగా అందరు చేసుకుంటున్నారు కదండి. ఫంక్షన్ అనగానే ఏదైనా సరే ఈజీగా మంచిగా నీట్గా ఉండాలి. మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి. మనము ఒక్కసారి ఫంక్షన్ చేసుకుంటాం, మళ్ళీ తిరిగి రాదు కదా ఈ మూమెంట్ అనేది. సో మంచిగా నీట్గా డెకరేషన్ చేసుకొని ఫొటోస్ అనేది తీసేసుకుంటున్నారు అనమాట. సో ఇది షార్ట్ వీడియో రిలీజ్ చేశాను. సో నెక్స్ట్ సాయిరామ్ పెళ్ళి హల్దీ వీడియోస్ ఏదైనా అడగలు అవన్నీ కూడా మంచిగా వీడియోస్ చేసుకొని చూసేసుకుందామా మరి. సో మన తెలుగు సాంప్రదాయం ప్రకారం పసుపు గొంది పెళ్లి సందడి అంటేనే మన తెలుగు వారిళ్ళల్లో మంచి సందడి ఉంటుంది కదా. సో అందరూ ముత్తైదువులు అందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. సో మరి మీకు ఇష్టమా? నాకైతే చాలా చాలా ఇష్టం. సో మీ ప్రాంతంలో ఎలా చేసుకుంటారని చెప్పేసి కామెంట్ చేయండి. మా ప్రాంతంలో అయితే ఇలా చేసుకుంటారు. సో అదన్నమాట విషయం. మరి తాంబూలం అయి తీసుకుని